ప్రజా పంపిణీ వ్యవస్థ. మా ప్రభుత్వం ప్రజా పంపిణీ వస్తువులను ప్రజల ఇంటి ముంగిటికే సరఫరా చేయాలనే ఉద్దేశంతో 9260 సంచార పంపిణీ వాహనాలను ప్రవేశపెట్టింది. ఇది వృద్ధులు, వికలాంగులు మరియు వేతన కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను తొలగించింది. సంచార పంపిణీ వాహనాల యాజమానులై షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, బలహీన వర్గాలు మరియు అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన వారికి ఇది లాభదాయకమైన ఉపాధిని కూడా అందించింది. మా ప్రభుత్వం 2019-2023 సంవత్సరాల మధ్యకాలంలో చేసిన వ్యయమును 29,628 కోట్ల రూపాయలు కాగా 2014-19 సంవత్సరాల మధ్య కాలంలో బియ్యం సబ్సిడీ కింద చేసే వ్యయము కేవలం 14,256 కోట్ల రూపాయలు మాత్రమే. అధ్యక్ష, కుటుంబంలో సంపాదించే కుటుంబ పెద్ద దురదృష్టవశాత్తు మరణిస్తే ఆ పేద కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ బీమా పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 2022-23 ఆర్థిక సంవత్సరం నుండి ఇప్పటి వరకు సహజ మరణం పొందిన 45,000 కుటుంబాలు, ప్రమాదవశాత్తు మరణించిన 4,000 కంటే ఎక్కువ కుటుంబాలకు 650 కోట్ల రూపాయలు సహకారం అందింది. కాపు, కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, ఆర్యవైశ్య, క్షత్రియ కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారి సర్వతోముఖాభివృద్ధిపై దృష్టి సారించేందుకు మా ప్రభుత్వం ఈ వర్గాల వారికి సంక్షేమానికి ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ శాఖ క్రింద 2019-24 సంవత్సరాల మధ్య కాలంలో 1,15,00,000 మంది లబ్ధిదారులకు 36,321 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. వైఎస్ఆర్ కళ్యాణమస్తు మరియు వైఎస్ఆర్ షాదీ తోఫా పథకాల కింద షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతులు, వికలాంగులు మరియు ముస్లింలకు చెందిన 46,329 మంది లబ్ధిదారులకు 350 కోట్ల రూపాయలకు పైగా పంపిణీ చేశాం. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం కింద అగ్రకులాల్లో ఆర్థికంగా వెనుకబడిన రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వేలం మొదలైన ఓసీ వర్గాలకు ఆర్థికంగా వెనుకబడిన 4,39,000 మంది మహిళలకు 1,257 కోట్ల రూపాయలను పంపిణీ చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాపు నేస్తం కింద కాపు, బలిజ, తెలగ, ఒంటరి సామాజిక వర్గాలకు చెందిన 3,57,000 మంది మహిళలకు 2,029 కోట్ల రూపాయలను పంపిణీ చేశాం. కాపు సామాజిక వర్గ సంక్షేమానికి మా ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రత్యక్ష నగదు బదిలీ మరియు ఇతర పథకాల ద్వారా 77 లక్షల మందికి 39,247 కోట్ల రూపాయలను బదిలీ చేసింది. ఐ రిపీట్ అధ్యక్ష, కాపు సామాజిక వర్గ సంక్షేమానికి మా ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రత్యక్ష నగదు బదిలీ మరియు ఇతర పథకాల ద్వారా 77 లక్షల మందికి 39,247 కోట్ల రూపాయలను బదిలీ చేసింది. వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద 81,783 మంది లబ్ధిదారులకు 983 కోట్ల రూపాయలను పంపిణీ చేశాం. జగనన్న తోడు పథకం కింద 16,73,000 మంది వీధి వ్యాపారులు, చిన్న వ్యాపారులు మరియు చేతి వృత్తుల వారికి 3,374 కోట్ల రూపాయలను పంపిణీ చేయడం జరిగింది. జగనన్న చేదోడు పథకం కింద రజకులు, నాయి బ్రాహ్మణులు, దర్జీ పని వాళ్లకు చెందిన 3,40,000 మంది లబ్ధిదారులకు 1,268 కోట్ల రూపాయలను అందించడం జరిగింది. వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం కింద 2,78,000 మందికి పైగా టాక్సీ, క్యాబ్ మరియు ఆటో డ్రైవర్లకు 1,305 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించాము. వైఎస్ఆర్ లా నేస్తం కింద 6,069 మంది జూనియర్ న్యాయవాదులకు 3 సంవత్సరాల నుండి నెలకు 5,000 రూపాయల చొప్పున భృతిని అందిస్తున్నాం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎన్ఆర్జీఏ కింద 2023 సంవత్సరం డిసెంబర్ నెల చివరి వరకు 2,141 లక్షల పని దినాలు కల్పించాము. దీని క్రింద 45 లక్షల కుటుంబాలలోని 72 లక్షల మందికి వేతన ఉపాధి అవకాశాలు కల్పించబడి 15 రోజుల్లో చెల్లింపులు చేయబడ్డాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులను 883.5 కోట్ల రూపాయల సాయం అందజేసి వారిని ఆదుకున్నాం. సామాజిక సంక్షేమం, షెడ్యూల్ కులాలకు చెందిన యువత సమగ్ర అభివృద్ధిని నేరుగా నగదు బదిలీ మరియు ప్రధానమైన సంక్షేమ పథకాల అమలుతో పాటు మా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుంది. ఇందుకు నిదర్శనంగా జేఈ మరియు నీట్ వంటి పోటీ పరీక్షలో మన రాష్ట్ర సాంఘిక సంక్షేమ వసతి గృహ పాఠశాల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించారు. 2019 నుండి 2023 సంవత్సరాల మధ్య ఈ వర్గానికి చెందిన దాదాపు 200 మంది విద్యార్థులు ఐఐటీలు, ఎన్ఐటీలు మరియు ఇతర ప్రీమియర్ కళాశాలల్లో ప్రవేశం పొందారు. ఇంతేకాక పూర్తి ఆర్థిక సాయంతో కెనడీ లూగర్ యూత్ ఎక్స్చేంజ్ కార్యక్రమం మరియు విద్యా కార్యక్రమాల కింద 8 మంది విద్యార్థులు అవకాశాన్ని పొందారు.
2023 సంవత్సరం సెప్టెంబర్ నెలలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనపై న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశానికి ఈ వర్గానికి చెందిన ఒక విద్యార్థి ప్రాతినిధ్యం వహించాడు. గిరిజన సంక్షేమం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో 2019 సంవత్సరం జూన్ నెల నుండి ఇప్పటి వరకు 2,19,763 ఎకరాలకు గాను 1,29,842 మందికి వ్యక్తిగత పట్టాలు, 67,946 ఎకరాలకు గాను 526 కమ్యూనిటీ పట్టాలు ఇవ్వబడ్డాయి. అంతేగాక గిరిజన సంఘాలను బలోపేతం చేయడానికి మరియు వారికి భూమిపై ఉన్న హక్కులను నిర్ధారించడానికి 39,272 ఎకరాలకు 26,287 డీకేటీ పట్టాలు పంపిణీ చేయబడ్డాయి. ఎంత గొప్ప ఎత్తున జరిగాయి ఒక్కసారి చూడండి అధ్యక్ష. ల్యాండ్ డిస్ట్రిబ్యూషను, షెడ్యూల్ తెగల వ్యక్తులు నివసించే గృహాలకు వినియోగించే ఉచిత విద్యుత్తును నెలకు 100 యూనిట్ల నుండి 200 యూనిట్లకు మా ప్రభుత్వం పెంచింది. కాఫీ పంట పండించే గిరిజన రైతులకు ఆదాయ భద్రత కల్పించడానికి మా ప్రభుత్వం ఇప్పటికే ఉన్న కాఫీ తోటల పరిధిని విస్తరింపజేసి పల్పర్లు అందించడం ద్వారా కాఫీ నాణ్యతను మెరుగుపరిచే చర్యలు తీసుకొని గిరిజన సహకార సంఘం ద్వారా మార్కెటింగ్ చేసే అవకాశాన్ని సులభతరం చేసింది. బీసీ సంక్షేమం మా ప్రభుత్వం వెనుకబడిన కులాల సంక్షేమం కోసం 56 కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. వెనుకబడిన కులాల సంక్షేమం కోసం మా ప్రభుత్వం గత 5 ఏళ్లలో వివిధ కార్యక్రమాల పథకాల కింద 1,02,00,000 మంది లబ్ధిదారులకు 71,740 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఐ రిపీట్ అధ్యక్ష, బీసీ సంక్షేమంలో మా ప్రభుత్వము వెనుకబడిన కులాల సంక్షేమం కోసం 56 కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. వెనుకబడిన కులాల సంక్షేమం కోసం మా ప్రభుత్వం గత 5 ఏళ్లలో వివిధ కార్యక్రమాల పథకం కింద 1,02,00,000 మంది లబ్ధిదారులకు 71,740 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన విద్యార్థుల సామాజిక, ఆర్థిక మరియు విద్యాపరమైన వెనుకబాటుతనాన్ని తగ్గించడానికి పాఠశాల స్థాయి పరీక్షలు, పోటీ పరీక్షలు మరియు ఉద్యోగ ఆధారిత పరీక్షల శిక్షణను కల్పించడానికి మా ప్రభుత్వం సహాయం చేసింది. దీని ద్వారా 2023-24 సంవత్సరంలో దాదాపు 5,000 మంది విద్యార్థులు లబ్ధి పొందారు. ఇమాంలకు అందించే సహాయం 5,000 రూపాయల నుండి 10,000 రూపాయలకు పెంచడం ద్వారా 4,983 మందికి ప్రయోజనాన్ని అందించడం జరిగింది. అదేవిధంగా మోజిన్లకు ఇచ్చే ఆర్థిక ప్రయోజనాలకు 3,000 రూపాయల నుండి 5,000 రూపాయలకు పెంచి 4,983 మందికి మేలు చేయడం జరిగింది. 8,427 మంది పాస్టర్లకు ప్రయోజనం చేకూర్చేందుకు 2021-22 ఆర్థిక సంవత్సరం నుండి నెలకు 5,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాము. 2023 సంవత్సరం నుండి విజయవాడలోని ఎంబార్కేషన్ పేమెంట్ పాయింట్ నుండి హజ్ యాత్ర చేసే ప్రతి యాత్రికునికి 80,000 రూపాయలు అందజేయడం ద్వారా 1756 మంది యాత్రికులను ప్రోత్సహించడం జరుగుతుంది. అదేవిధంగా 2019 నుండి 1,178 మంది యాత్రికులకు జెరూసలేం వెళ్ళడానికి 60,000 చొప్పున ఆర్థిక ప్రయోజనాన్ని అందించడం జరిగింది. అధ్యక్ష, విత్ యువర్ పర్మిషన్ అధ్యక్ష, ఈరోజు సంక్షేమము, అవుట్కమ్ ఆఫ్ సంక్షేమం అనేది కొన్ని ఉదాహరణలు కూడా ఈ సభ ద్వారా మనము రాష్ట్రానికంతా. అధ్యక్ష, ఇంతకుముందు పాలవెల్లువ అధ్యక్ష, పాలవెల్లువలో అమూల్ ద్వారా పాలవెల్లువ కార్యక్రమం తీసుకురావడం జరిగింది అధ్యక్ష. రాష్ట్రానికంతా తెలిసిండేదే. పాల ధరలు 10 రూపాయల నుండి 20 రూపాయలకు యాక్చువల్గా పెరిగాయి అధ్యక్ష. ఇంతకుముందు నేను 5 రూపాయల నుంచి 20 రూపాయలు అని అన్నాను అధ్యక్ష. ఇంచుమించు 10 రూపాయల నుంచి 20 రూపాయల వరకు పెరిగాయి అధ్యక్ష. ఐ స్టాండ్ కరెక్టెడ్ అధ్యక్ష. ఈ ఉదాహరణలు అధ్యక్ష ప్రభుత్వమే ఆదుకుంది అధ్యక్ష. వాళ్ళ సొంత భావన అధ్యక్ష. కౌజు బేబీ అధ్యక్ష, ఈ అవ్వ పేరు. సొంత ఊరు వచ్చేసి చింతూరు, అల్లూరు సీతారామరాజు జిల్లా అధ్యక్ష. అయితే బేబీ గారు చెప్తున్నారు అధ్యక్ష, యాక్చువల్గా ఒంటరి దివ్యాంగురాలు. ఏ విధంగా కొన్నేళ్ల క్రితము భర్త వదిలేసి వెళ్ళిపోయినాడంట అధ్యక్ష. భర్త వదిలేసి వెళ్ళిపోతే ఒకే కూతురు, ఆ కూతురు కూడా పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది అధ్యక్ష. అయితే కూలి పని చేసుకుంటూ బ్రతుకుతూ ఉంది అధ్యక్ష. కూలి పని చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటే ఏదో ఒక ప్రమాదం వలన ఒక కాలు కూడా తీసేయాల్సి వచ్చింది అధ్యక్ష. యాంపిటేట్ చేయాల్సి వచ్చింది అధ్యక్ష. చేస్తే ఏ విధంగా జీవించాలని చెప్పి చాలా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో, అసలు జీవించేది ఎట్లా అని చెప్పి ఆలోచన చేసే పరిస్థితుల్లో
వైఎస్ఆర్ చేయూత కింద ఏడాదికి 18,750 రూపాయలు సాయం రాగా, అదేవిధంగా 56,250 రూపాయలు సహాయం అందింది అధ్యక్ష. ఆ తర్వాత పెన్షన్ అధ్యక్ష, నెల 3,000 పెన్షన్ అందడం ద్వారా ఈరోజు జీవిస్తుంది అని తను చెప్తున్నారు అధ్యక్ష. ఈ ప్రభుత్వమే లేకుంటే నా జీవితం ఏమయ్యేదో అని అంటుంది అధ్యక్ష. ఇదొక ఉదాహరణ అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, రోబంకి చిరంజీవులు విశాఖపట్నం అధ్యక్ష, రోబంకి చిరంజీవులు తను ఏమంటున్నారంటే అధ్యక్ష, కొడుకులా ఆదుకున్నారు. వీళ్ళు పిల్లలు లేరు అధ్యక్ష, వీళ్ళకు పిల్లలు లేరు, భార్యాభర్తలే. అయితే శ్రీకాకుళం నుంచి ఇంకా 2 పిల్లలు లేరు కాబట్టి ఇక్కడ విశాఖపట్నం రావడం జరిగింది. వాళ్ళ సమీప బంధువు దగ్గర వాళ్ళు ఉంటున్నారు అధ్యక్ష. వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి అధ్యక్ష, పిల్లలు లేరు, ఏం చేయాలి, ఎట్లా బ్రతకాలి అనేటప్పుడు వాళ్ళకు 3,000 రూపాయలు పెన్షన్ వస్తూ ఒకరోజు కనుచూపు తగ్గితే గత నెల అంటే అంతకుముందు నెల 21వ తేదీ వాళ్ళు జగనన్న కంటి వెలుగు శిబిరము వాళ్ళు నిర్వహించేటప్పుడు పోతే 2 రోజుల తర్వాత 23వ తేదీనే వాళ్ళకి ఇద్దరికి కూడా ఆపరేషన్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత భార్యకు అధ్యక్ష చేయూత కింద 18,750 సంవత్సరానికి రావడం జరిగింది. ఆ తర్వాత భార్యకు ఒకసారి చాలా భరించరాని పొట్టలో నొప్పి వస్తే ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేశారంటే అధ్యక్ష. ఈ విధంగా ఈరోజు వాళ్ళు ఏమంటున్నారంటే, పిల్లలు లేని మమ్మల్ని సీఎం జగనే కొడుకులా ఆదుకుంటున్నారు. ఇంకా దుర్భరమైన పరిస్థితి అధ్యక్ష. తన పేరు బత్తిన అప్పమ్మ అధ్యక్ష, వాదాడ గ్రామము, బాడంగి మండలము, విజయనగరం జిల్లా అధ్యక్ష. పాపం విజయనగరం జిల్లా అధ్యక్ష, బాడంగి మండలము, వాదాడ గ్రామము, దళితుల అధ్యక్ష. అయితే చిన్న వయసులోనే భర్త చనిపోయినాడు అధ్యక్ష. భర్త చనిపోయిన తర్వాత 2 ఆడపిల్లలు అధ్యక్ష. 2 ఆడపిల్లలకు పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారంట అధ్యక్ష. ఆ తర్వాత ఏ విధంగా బ్రతకాలని చెప్పి తను కూడా బాధపడే పరిస్థితి ఉన్నప్పుడు తప్పని పరిస్థితుల్లో అధ్యక్ష, ఎందుకంటే పిల్లలు పోయిన తర్వాత ఎంత చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అంటే యాచన మొదలుపెట్టాల్సి వచ్చిందంట అధ్యక్ష. యాచన మొదలుపెట్టి మరి అక్కడున్న దగ్గరున్న గుళ్ళు గోపురాల దగ్గర అధ్యక్ష యాచన చేస్తే, ఎందుకంటే యాచన చేసేటప్పుడు మరి ఆడపిల్లలకు ఒకవేళ తెలిస్తే, వాళ్ళ కుటుంబాల్లో తెలిస్తే వారికి ఇబ్బంది, వాళ్ళ కుటుంబాల్లో ఇబ్బంది, కానీ బ్రతికేదానికి వేరే మార్గం లేదు. గుళ్ళు గోపురాల దగ్గర అడుగు తింటూ ఉంటే ఆ తర్వాత అధ్యక్ష వాళ్ళ ముంగిట ఆ తర్వాత జగన్ బాబు వచ్చాక పెన్షన్ పెంచారు, ఇప్పుడు 3,000 రూపాయలు వస్తుంది. ఆ తర్వాత కూతుళ్లకు వైఎస్ఆర్ ఆసరా చేయూత వలన కూతుర్లు వాళ్ళ జీవనం వాళ్ళు సాగించుకుంటున్నారు. అమ్మఒడి వలన తను ఎంత బాగా చెప్తున్నారు చూడండి అధ్యక్ష, అమ్మఒడి వలన మనవరాళ్ళు ఇంగ్లీష్ చదువుతున్నారు అని. చివరికి ఏమంటున్నానంటే, జగన్ బాబు ఇచ్చిన పెన్షన్తో యాచన మానుకొని గర్వంగా బతుకుతున్నాను. ఇవన్నీ అధ్యక్ష ఎందుకంటే ప్రజలందరికీ కూడా మన ప్రభుత్వ పరిపాలన విధానం అనేది కామన్ మ్యాన్కు ఏ విధంగా, సామాన్య మానవునికి ఏ విధంగా యాక్చువల్గా అది దాని ఎఫెక్ట్ ఉంది అనేది తెలియజేసేదానికి అధ్యక్ష.